गोड़ा పెట్టేసేయండి उधर लास्ट में रख दो हाँ कब आता है इंस्टॉलेशन के लिए कंपनी वाला कॉल करता है बस अच्छा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే టీవీ కోసం అనమాట. మొత్తము యాక్చువల్గా ఏంటంటే టీవీ మాకు 2 days ముందే వచ్చి డెలివరీ అయిపోయింది. 2 days తర్వాత వచ్చినాక అప్పుడు ఫిట్టింగ్ అయిందనమాట. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళ రియాక్షన్ చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళ టీవీ, మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీవీ అనమాట. సో అప్పటి వరకు ఇది చూసుకున్నాము. యాక్చువల్గా మాది ఇంతకుముందు ఏంటంటే శాంసంగ్ టీవీ ఉండేది, అది రిపేర్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే 2 days ముందే మాకు వచ్చి డెలివరీ అయిపోయింది టీవీ. దాని తర్వాత మాకు నెక్స్ట్ డే కాల్ చేశారు, కానీ అనుకోకుండా నేను బయటకు వెళ్ళాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి డెమో ఇవ్వడానికి ఇచ్చారు, అలాగే టీవీ పెట్టడానికి కూడా వచ్చారనమాట. ఆ రోజు ఏంటంటే కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వచ్చాక వాళ్ళ రియాక్షన్ చూడండి. యాక్చువల్గా మా బాబుకి టీవీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా మా టీవీ ఏదని చెప్పలేదు కదా, ఎల్జీ ఓఎల్ఈడి 55 inches అనమాట. నేను ఎలాంటి కాస్ట్ చెప్పను, ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదనమాట కాస్ట్ చెప్పడము. చూడండి ఇంకా మొత్తం వీడియో. వాళ్ళకి టీవీ 3 times పగిలినా ఫ్రీ ఉంటుంది. మేము శాంసంగ్ అట్లనే ఉండే, ఇప్పుడు వీళ్ళు 3 years వారంటీ చెప్పారు. ఇంకా ఫిజికల్ తీసుకుంటే ఎప్పటికుంటుందా? ఫిజికల్ తీసుకుంటే ఏంటంటే మీ అంతలో మీరు పగిలినా రిప్లేస్ అవుతుంది. ఎంత ఉంటుందో దానికి? అక్కడ చూస్తేనేమో చిన్నగా అనిపించింది షోరూంలో, ఇక్కడ చూస్తే మస్తు పెద్దగా అనిపిస్తుంది. చాలు 55 మా హాల్కి. హాల్ మీకు తెలుసు కదా, మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, మీడియంగా ఉంటుంది. సో కాబట్టి 55 inches చాలా అనిపిస్తుంది. అతను ఫిట్ చేసేటైనా వస్తాను, ఇప్పుడే కిందికి వెళ్ళిండు అనమాట. చూద్దాం ఫిట్ చేసినాక మళ్ళీ. కిందికి ఉందండి, బాగాలే. స్విచ్చెస్ కనబడితే కనబడలే, బాగాలేదు. ఇట్లనే బాగుంది. పైకి కనిపించండి, ఏం కాదు, ఉండండి. కిందికి పెడితే గలీజ్గా ఉంది. కావాలంటే ముందుకు జరుపుకోవచ్చు, వెనుకకి వెళ్తుంది సార్. కావాలంటే మనం ముందుకు జరుపుకోవచ్చు. చెప్తాను సిమెంట్ సార్. సార్ శ్రీకాంత్ చెప్తాను. ఓన్లీ వైఫై కనెక్ట్ అవుతుందో కాదో తెలియదు. అది చూద్దాం, ఆయన అయిపోయినాక చూస్తాం. మరీ కిందికి అవుతుంది సార్ దానికి. అదే ఎగ్జాక్ట్ ఈ స్టిక్కర్లు ఉంచాలి, అది తీసా. వీళ్ళు ఇన్స్టాల్ అయిన యాప్లు ఏమేమి ఉంటాయి? యాప్లు అన్నీ ఇన్స్టాల్ చేయాల్సిందేనా ఉంటాయి? ఇన్బిల్ట్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది 50,000 వౌచర్ గురించి ఏదో చెప్తాడు అని చెప్పాడు. ఈ 50,000 ఏదైనా సాంగ్ పెట్టి చెప్పండి. ఏదో పెట్టి ఇది వచ్చేసి ఇన్పుట్ బ్యాక్ సైడ్ HDMI USB సెటప్ బాక్స్ ఏం పెట్టి ఇక్కడ హైలైట్ అవుతుంది. సెటప్ బాక్స్ పెడితే సెటప్ బాక్స్ ఏమన్నా HDMI అయినా పెడితే అందులోకి ఆ రిమోట్తో వాడుకోవాలి. ఓకే.
స్క్రోలింగ్ అండ్ ఓకే బటన్ సార్. అప్ డౌన్ బ్యాక్ బటన్ ఇందులోకి వెళ్ళిన. ఇది వచ్చేసి సెట్టింగ్లో వైఫై డిస్కనెక్ట్ అయితే ఇందులోకి వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు. స్లీపర్ టైం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఐకేర్ మోడ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సాంగ్స్ ఉన్నప్పుడు స్క్రీన్ ఆఫ్ చేసుకోవచ్చు. సెటప్ బాక్స్ పెట్టినప్పుడు మల్టీవ్యూ యూజ్ చేసుకోవచ్చు. సైడ్ సెటప్ బాక్స్ సైడ్ యూట్యూబ్ చూసుకోవచ్చు. అది పెట్టినప్పుడు సౌండ్ ఏదైనా ఒక దాంట్లోనే వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ యాప్స్, మూవీస్, షార్ట్ కీస్ ఉంటాయి. సో దీనికి వచ్చేసి అంతకుముందు మా టీవీ ఏంటంటే శాంసంగ్ అనమాట. చాలా డిఫికల్ట్ అనిపించింది. ఆ టీవీ మొత్తం ఎప్పుడూ ప్రాబ్లమే. 3 ఇయర్స్లో 3 టైమ్స్ రిపేర్ వచ్చింది. అందుకే అసలు ఎప్పుడు శాంసంగ్ తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయాము. ఈసారి అంటే ఎల్జీ తీసుకున్నాము. పాత టీవీ ఉండే కదా, ఆ టీవీ తీసుకొచ్చి బెడ్రూమ్లో ఫిట్టింగ్ చేయించామన్నమాట. యాక్చువల్గా పాప రూమ్లో అనుకున్నాము, కాకపోతే అనుకోకుండా మా రూమ్లో అయిందనమాట. పాప వచ్చాక ఎలా ఏడుస్తుందో కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా బెడ్రూమ్స్లో టీవీ పెట్టడం ఇష్టం లేదు. కాకపోతే ఈ టీవీ ఎక్కడ పెడతాము, మళ్ళీ ఎక్కడైనా పెడితే కింద పడిపోతుంది, దానికి బాక్స్ కూడా లేదు. సో అందుకే ఇంకా బెడ్రూమ్లోనే ఫిట్టింగ్ చేయించేసామన్నమాట. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది ఫిక్స్ చేసిపోయి. జస్ట్ 5 మినిట్స్ అయింది టీవీ ఆఫ్ చేసి. రిమోట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్పినా కదా. అది రౌండ్గా తిరుగుతుంది రా, 2 సార్లు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ దేవుడి పాట పెట్టినాం తెలుసా. ఒక్క నిమిషం చాలా అప్పుడే కరెంట్ పోయింది. మీరు పెట్టిరు కదా కాలు, అందుకే పోయింది కరెంటు. మనంత కరెంటు పోయింది. ఏమో ఏం తీస్తావు? ఏమో వద్దురా ఉండరు దానికి మొత్తం స్టిక్కర్ ఉంది. కరెంటు వచ్చినాక తీద్దాం, ఓకేనా? దానిపైన అది వచ్చింది, కొన్ని రోజుల నుంచి తీస్తాం, ఓకేనా? లేకపోతే ఇప్పుడే తీస్తాము. క్లాత్ అది అలా చేసి అఖిల్. బ్రో లిటరల్లీ హెడ్ ఫోన్స్ కూడా వచ్చినాయి. హెడ్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయిరా? సరిగా కనబడట్లేదు నాకు. హెడ్ ఫోన్స్ కావవి, ఓపెన్ చేయనా? చెయ్యి. హెడ్ ఫోన్స్ కావునా? ఇంకో టీవీ ఉంటే సేమ్ ఇక్కడ దీనికి కనెక్ట్ అవుతుంది. సేమ్ టీవీ ఉండాలట. కొట్టుకోకండి ఫస్ట్. హెడ్ ఫోన్ జాకెట్ కాదు హెడ్ ఫోన్ జాకెట్ స్పీకర్కి కాదు. ఇంకో టీవీకి ఉంటే సెట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఉంది క్లాత్ తుడవడానికి, ఇదేంటి? టీవీ తుడవడానికి. గీదా ఓపెన్ చేయాలా? పా టీవీ చూడడానికి క్లాత్. సిజర్ తెచ్చింది. అదేం లేదమ్మా, బట్ట అదే టీవీ చూడడానికి క్లాత్ అంతే. బటన్ కూడా ఏమంటారు ఆర్గానిజమ్స్. మైక్రో ఫ్యాబ్రిక్. తెలుసు నాకు కొంచెం. వాడు ఏం చెప్పిండు, టీవీ చూసుకొని వానికి వస్తుంది అని అన్నాడు. మా నార్మల్ బట్ట కూడా ఉంది మన దగ్గర. ఇవాళనే టీవీ తీసుకొని ఇవాళనే చూసుకుంటారా? కరెంటు పోయింది అందుకే ఇట్లుంది. ఇంత మంచిది. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత అట్లనే పిచ్చి పిచ్చిగా ఉంచుతారు. నేనే క్లీన్ చేసుకోవాలి. ఇంకా మా బెడ్రూమ్లో చూసిర్రా? మా బెడ్రూమ్లో మా రూమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు తర్వాత తుడవమన్నా తుడవరు, కరెంట్ వచ్చేసింది.
నీళ్ళు వేసి చూడాలా టీవీ మీద నీళ్ళు పోసి తుడుస్తావా? తుడు. ఆయన ఇప్పటిదాకా టీవీ ఇట్లా పట్టుకునేటప్పుడు పట్టుకున్నాడు అన్ని మరకలని. ఆ బట్ట తీయాకెళ్ళి బట్ట అక్కడ నుంచి తీ. ఏయ్ చీ 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 దాంతో దుడిచినావు మళ్ళా. ఫస్ట్ నీ రూమే అనుకున్నాం కానీ ఓపెనింగ్. అయ్యో అయ్యో జాగ్రత్త జాగ్రత్త పాప. అయ్యయ్యో టీవీ కవర్ పీకేసినాడు. ఏం కాదా పీక్తే? మొత్తం వైఫై మొత్తం రాదు. ఏం వెతుకుతున్నావు బాబు? నానా మళ్ళా మళ్ళాను ఏమన్నావు? ఏ సోఫా అది దిగు. అట్లుంటుంది మనతో అన్నావు కదా. మీరు వచ్చుడు కరెంటు పోవడు పాపం చూడకపోతుంది టీవీని. కరెంట్ రాలేదు, జనరేటర్ ఆన్ చేశారనమాట. కరెంట్ వచ్చినాక చూస్తున్నారు ఇంకా పిల్లలు టీవీ. ఏ పెట్టుకోండి ఇద్దరు చూడండి చేసేపు. మరి ఒకటి రిమోట్ ఇద్దరు చూసేది పెట్టండి కొత్త టీవీ కాబట్టి. నెట్ఫ్లిక్స్ ఇంకా లేదు, చూడాలి. మంచి మార్క్స్ వస్తాయి. టీవీ ఆన్ చేసినప్పుడు తుడవకు నానా. ఏందో ఒకటే తిరిగి తుడుస్తున్నావు టీవీని. ఫస్ట్ టైం టీవీ ఆన్ చేయబోతున్నా అఖిల్. ఫస్ట్ యూట్యూబ్ పెట్టిండు అఖిల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.